రమ్య కూడా వచ్చింది. రమ్య ఇప్పుడు ఎవరన్నది చంపమే కొడతాను, నన్ను అలా పట్టుకుంటే నేను చంపమే కొడేస్తాను అంతే. మరి లాగి పెట్టి ఇస్రా వదిలేస్తుంది మనోడు. మా అసలుకే దంగల్ దంగల్ గిత్తా బగిత్తా ఇస్రా వదిలేస్తుంది. జింబాడి పవర్ చూపించాలి ఇప్పుడు. ఇప్పుడు మామూలుగా ఉంటది. ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంటది అన్న. రాను రాను ఇంకా మంచి మంచి యుద్ధాలు జరగబోతున్నాయి. సో అటు ఆర్మీయా లేకపోతే ఇక్కడ జింబాడి రెండిట్లో ఏదో ఒకటి తేలాలని ఉంది. చూడాలని రాను రాను మంచి రసపట్టు సాగుతుంది బిగ్ బాస్. దువ్వెల మాదిరి అసలు అసలు మామూలుగా దువ్వెల మాదిరే తోపు. బిగ్ బాస్ చూస్తున్నాం అంటే సగం మంది దువ్వెల మాదిరి వచ్చిందని బిగ్ బాస్ స్టార్ట్ చేశారు. నిన్న స్టార్ట్ అయిందా బిగ్ బాస్ అన్నట్టుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత నిన్న స్టార్ట్ అయిందా బిగ్ బాస్ అన్నట్టు అనిపిస్తుంది. బిగ్ బాస్ ఇంత ముందు స్టార్ట్ అయిందా లేకపోతే దువ్వెల మాదిరి ఫస్ట్ ఎంట్రీయా, ఫస్ట్ ఆమె నుండే ఎంట్రీయా? దువ్వెల మాదిరి మన రమ్య వీళ్ళేనా కంటెస్టెంట్స్ ఉన్నారా? కామనర్స్ తీసుకున్నారా ఈసారి? అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా ఉందన్న అట్లా వాతావరణం. అట్లా బిగ్ బాస్ అంటే ఒక పెద్ద గేమ్ షో. దానికి గట్టి గట్టి మనుషులు ఉండాలా. అలాంటి మనుషులు ఇప్పుడు దిగారని నాకు అనిపిస్తుంది. అంటే రావడంతోనే శ్రీజ మీద పడింది మాధురి గారు. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా కిచెన్ లో గట్టిగా ఇచ్చేసారు. అవును, మరి ఇయ్యాలి కదా. ఇప్పుడు రాగానే మన మంచిగా పసుపు రాద్దామని రెడీగా ఉన్నాడు. ఎవరైతే వాళ్ళ పసుపు రాద్దాం, ఎవరి మీద కన్నేద్దాం రెడీగా ఉంటాడు ఆ కళ్యాణ్ గాడు. చూసిండు దువ్వెల మాదిరిని గెలుకుదామని పోయి గెలికిండు. కూర్చోండి, పడుకోండి, నీకెందుకే కూర్చుంటది నిలబడుతుంది, నీకెందుకే అసలు, నీకేం అవసరమే? ఉన్నోళ్ళని గెలికించాలదా? నీకు నువ్వు వాళ్ళని గెలికినావు, వీళ్ళని గెలికినావు, అందరినీ గెలికినావు, ఉన్నోళ్ళని గెలికించాలదా? ఇప్పుడు మళ్ళా వచ్చి ఎందుకు గెలకాలి? జస్ట్ అరవగానే పవన్ కళ్యాణ్ గారు భయపడ్డారు అని చెప్పి చెప్తున్నారు. భయపడ్డాడు, భయపడాలి. మరి తప్పు చేసిన వాడు భయపడాలా? ఇప్పుడు వచ్చిన రమ్య గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? అంటే రమ్య ఇంకా రాలే, గేమ్ స్టార్ట్ కాలే, ఇంకా 2 రోజులే కదా గేమ్ పెట్టలే కదా ఇంకా మంచి గట్టి గేమ్. ఎవరు? రమ్య, ఇమాన్యుల్, ఇంకెవరు? పవన్ కళ్యాణ్, డేమన్ పవన్, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు అబ్బా కొత్త సరుకు దిగింది, కొత్త సరుకుని ట్రై చేయాలని వాళ్ళు వెయిటింగ్ లిటరల్లీ. ఇప్పుడు ఇమాన్యుల్, డేమన్ పవన్, ఎవరు ఇంకా పవన్ కళ్యాణ్ అసలు వేడి చేస్తున్నారు. రోజు కొత్త తిని బోర్ పడుతుంది, కొత్త సరుకు కావాలని చెప్పేసి వాళ్ళు వేడి చేస్తుంటే దిగింది సరుకు, కొత్త సరుకు. ఇప్పుడు నువ్వు బట్టల షాప్ పోయినావు, స్టాక్ అయిపోయింది, కొత్త స్టాక్ వచ్చింది. కొత్త స్టాక్ వస్తే నువ్వు బాధపడలేస్తావా? అంతే. ఏమనుందా కొత్త స్టాక్? మామూలు దింపలే బిగ్ బాస్. అసలు ఆ పేరేంది? ఆయిషా. ఈ అమ్మ 2 కళ్ళు చాలట్లా చూడడానికి అసలు. తనుజ ఎవరు? అంటే కొత్త రాగానే పాత మర్చిపోయారు. అసలు తనుజ ఎవరు ఉందా బిగ్ బాస్ లో? ఉందా అంటే వచ్చిందా? మాకు తెలియదు. మాకు కొత్తలే కనిపిస్తుంది. దువ్వెల మాదిరి, అటు రమ్య, ఇటు ఆయిషా. అబ్బా ఆయిషా ఉందన్న, 2 కళ్ళు చాలట్లేదన్న. ఏం దింపారు, ఎక్కడ పడతారా బిగ్ బాస్ ఇలాంటి జంబలహాట్ లేడీల్ని? మామూలు కాదు, అయిపోయింది. ఇప్పుడు నిజంగా నాకు నిన్న మీరు గమనించలేదు కానీ అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు ఇమాన్యుల్ కళ్ళలో కామం కారుతుంది. మామూలు చూడరా. ఇప్పుడు ఇటు ట్రాక్, ఇప్పుడు ఇటు తప్పిద్ది. ఇన్ని రోజులు ట్రాక్ ఇటు పోయింది, ఇప్పుడు ఇటు పోతాడు, ఇటు ఇమాన్యుల్ ఇటు పోతాడు. అబ్బా అసలు ఎవరు? అసలు రీతు చౌదరి ఎవరు అంటాడు? 2 రోజులు ఆగు, 2 రోజులు అటు మొత్తం ముగ్గురు షిఫ్ట్ అయిపోతారు. డేమన్ పవన్, పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్ ముగ్గురు చేంజ్ అవుతారు. ఇక రాగానే శనగపిండి పెట్టుకుని పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడు. ఎవరికి పూద్దామా అని రెడీగా ఉన్నాడు. సర్లే ఆంటీకి పూద్దామని చెప్పి మాధురికి గెలుకుదామని పోయిండు. మేడం కూర్చోండి, ఎవరో నువ్వు కూర్చోవడానికి, నన్ను ఎవరో నువ్వు కూర్చోవడానికి, నీ కూర్చోను అన్నది. దెబ్బకి సీరియస్ అయింది. అట్లనే ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ చూసి వచ్చింది కదా, వీడు ఎట్ట పసుపు రాస్తాడు, ఎక్కడ స్టార్ట్ చేస్తాడు. వాడు అప్పటికి గొడవ పడ్డా కూడా వాడు వచ్చి మేడం సారీ మేడం, క్షమించండి మేడం, మిమ్మల్ని మేడం అని పిలుస్తున్నా, అది ఇవన్నీ స్కిట్ ఇదంతా. సంజన లైట్ అన్న, లైట్. ఇప్పుడు కామనర్స్ ఎవరు? వాళ్ళు ఎవరు లేరు. కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళతో మాట్లాడండి.